ప్రైజ్ లార్డ్. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. క్రీస్తునందు ప్రియులైన దేవుని ప్రజలారా, యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో మీకు హృదయపూర్వకమైన వందనాలు తెలియజేయుచున్నాను. శుభవేళ. ఈ రీతిగా ప్రతికూల పరిస్థితులైనప్పటికీ సర్వశక్తివంతుడైన దేవుడు అనుకూలపరచి ఈ రీతిగా ఈ ఉదయకాలం రెండో ఆరాధనను జరిపించుటకు ప్రభు ఇచ్చిన ఇటు కృపను బట్టి ప్రభువును స్తుతిస్తున్నాను. ప్రియులారా, ఈ దినము దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాం. ఉదయకాలం మీరు కానీ గమనిస్తే మొదటి వర్తమానం లైవ్ ఉంటుంది, చూడండి. ఇది రికార్డ్ మెసేజ్. హైదరాబాద్ విశ్వాసులకు కూడా ఇదే మెసేజ్ కనుక పరిశుద్ధ లేఖనాల్లో దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాం. ప్రతికూల పరిస్థితులు, వాతావరణ పరిస్థితులు ఉండుట చేత ఈ విధంగా రికార్డ్ మెసేజ్ ఇవ్వటం జరుగుతుంది. గమనించండి. పరిశుద్ధ లేఖనాల్లో ఒక మాటను మనం చదువుకుందాం. మీ దగ్గర ఉన్న పరిశుద్ధ బైబిల్ గ్రంథములో ఈ దినము దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాం. పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో ఒక మాటను చదువుకుందాం. మీ దగ్గర ఉన్న బైబిల్ గ్రంథంలో గ్రంథము 119వ కీర్తన 67వ వాక్యాన్ని మనం చదువుకుందాం. కీర్తనల గ్రంథం 119, 67వ వాక్యాన్ని ఈ దిన వాక్యాంశంగా మనం చదువుకుందాం. మీ దగ్గర ఉన్న పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో కీర్తనల గ్రంథము 119, కీర్తనల గ్రంథంలోనే ఓ పెద్ద కీర్తన ఇది. 119వ కీర్తన, 119వ కీర్తన 67వ వాక్యాన్ని చదువుదాం. శ్రమ కలుగక మునుపు నేను త్రోవ విడిచితిని, ఇప్పుడు నీ వాక్యమును అనుసరించి నడుచుకొనుచున్నాను. శ్రమ కలుగక మునుపు నేను త్రోవ విడిచితిని, ఇప్పుడు నీ వాక్యమును అనుసరించి నడుచుకొనుచున్నాను. ప్రియులరా, లేఖనాలను మనం పరిశీలనిస్తే శ్రమ కలగక మునుపు, శ్రమ లేనప్పుడు, శ్రమ రానప్పుడు త్రోవ విడిచి తిరిగాము. ఏ త్రోవను విడిచాము అని మీరు గమనిస్తే, వాక్యమనే త్రోవలో లేకుండా, వాక్యమనే త్రోవలో పెంచబడకుండా, వాక్యమనే త్రోవలో మన జీవితాలను సరిచేసుకోకుండా త్రోవ త్రప్పి తిరిగాం. అందుకు కింద అంటాడు కదా, ఇప్పుడు నీ వాక్యమును అనుసరించి నడుస్తున్నాను. ఒకప్పుడు త్రోవ త్రప్పాను, జీవితాల్లో శ్రమలను కొని తెచ్చుకున్నాను. ఒకప్పుడు త్రోవ తప్పాను, స్థితిగతులన్నీ మారిపోయాయి, తారుమారైపోయాయి. కానీ ఇప్పుడైతే నీ వాక్యం మీద దృష్టి పెడుతున్నాను, ఇప్పుడైతే నీ వాక్యం మీద ఆశ పెట్టుకుంటున్నానని భక్తుడు ఇక్కడ తెలియజేస్తున్నాడు. ప్రియులారా, ఈ కీర్తన అనేది బైబిల్ గ్రంథంలోనే ఒక పెద్ద కీర్తన కనుక మీరు గాని చూస్తే, శ్రమ కలుగక మునుపు నేను త్రోవ విడిచి తిని, ఇప్పుడు నీ వాక్యము అనుసరించి నడుచుకొనుచున్నాను అనే మాటలు ఇక్కడ మీకు రాయబడి ఉంది. ఈ శుభవేళ, మధ్యాహ్న కాలపు వేళ మనందరితో ప్రభు మాట్లాడుతున్న మాట, శ్రమ కలుగక మునుపు త్రోవ విడిచాను. ఒకప్పుడు శ్రమ లేదు, అప్పుడే నేను త్రోవ విడిచాను. కానీ ఇప్పుడైతే నీ వాక్యమును బట్టి నేను అనుసరించి నడుస్తున్నాను. చాలాసార్లు మన ఆధ్యాత్మిక జీవితంలో శ్రమ ఉండదు. శ్రమ ఉండనప్పుడే త్రోవ త్రొప్పుతాం. శ్రమలు ఉన్నప్పుడు ఎవడు త్రోవ తప్పుడు, ఎందుకంటే అప్పుడు దైవ భయం కలుగుతుంది. శ్రమ లేనప్పుడు, శ్రమలు రానప్పుడు, శ్రమలు మన జీవితంలో కొనసాగనప్పుడు, అన్ని మంచి ఉన్నప్పుడే త్రోవ తప్పేస్తాం, అన్ని మంచిగా ఉన్నప్పుడే తప్పు చేస్తాం. అన్ని సౌకర్యవంతంగా జరుగుతూ ఉన్నప్పుడే మన జీవితాల్లో మనము వ్యర్థమైన ఆలోచనలకు మనం అవకాశాలు ఇస్తాం.
శ్రమ కలిగినప్పుడు ఎందుకు అని త్రోవ తప్పము అంటే, శ్రమ కలిగినప్పుడు ఆ శ్రమను గూర్చిన వేదన, శ్రమను గూర్చిన దుఃఖము, శ్రమను గూర్చిన ఆలోచనలే మన జీవితంలో ఎక్కువగా కనబడతాయి. ఆ శ్రమ కలిగినప్పుడు త్రోవ తప్పుట కంటే త్రోవలో ఉండి ప్రభు పాదాలు పట్టుకోవడం మంచిది అని చాలా మంది అనుకుంటారు. కనుక శుభవేళ నా దేవుడు సెలవిస్తున్నాడు, త్రోవ తప్పి తిరిగిన వేళ ఆదరించువాడను నేను, చారదీయువాడను నేను. అందుకే పైన అంటాడు, నేను నీ ఆజ్ఞల యందు నమ్మిక ఉంచి ఉన్నాను, మంచి వివేచన మంచి జ్ఞానమును నాకు నేర్పును. నీ ఆజ్ఞల యందే నమ్మిక ఉంచాను. ఈరోజు మనకి దేవుని ఆజ్ఞల మీద పట్టుండాలి. భయపడకు, అదొక ఆజ్ఞ. ధైర్యంగా ఉండు, ఆజ్ఞ. ఆజ్ఞల మీద మనము మన జీవితాలను కట్టుకోవాలి. అందుకంటే నీ ఆజ్ఞల యందే నమ్మిక ఉంచాను. ఆజ్ఞల మీద నమ్మిక ఉంచినప్పుడు, ఆజ్ఞల మీద మన జీవితాలు ఆధారపడినప్పుడు, ఆజ్ఞల మీద దేవుని సంకల్పాన్ని మనము ఒకసారి జ్ఞాపకం చేసుకుని నడుస్తున్నప్పుడు మన జీవితాల్లో దేవుడు కార్యాలు చేస్తాడు. నీ ఆజ్ఞల యందు నమ్మిక ఉంచాను కాబట్టి ఆ ఆజ్ఞలు ఏం చేశాయంటే మంచి వివేచనని ఇచ్చాయి, నాకు మంచి జ్ఞానాన్ని ఇచ్చాయి, మంచి ఆలోచనలు ఇచ్చాయి, మంచి తెలివిని ఇచ్చాయి. నేను స్థిరపరచబడ్డాను, నేను జ్ఞానయుక్తంగా నడుస్తున్నాను, తెలివి కలిగిన వాడై ఉన్నాను అని లేఖనకారుడు తెలియజేస్తున్నాడు. ఆజ్ఞల మీద మనం ఆజ్ఞలను అనుసరించి నడిచినప్పుడే ఆ ఆజ్ఞలు మనలను సరిచేయడం ప్రారంభిస్తుంది. ఆజ్ఞను అనుసరించి నడిచినప్పుడే ఆ ఆజ్ఞలు మన జీవితాల్లో క్రియ జరగడం ప్రారంభిస్తుంది. దేవుని జనాంగమా, ఈ శుభవేళ ఈ ప్రాంతంలో ప్రభు సెలవిస్తున్న మాట, ఏ ఆజ్ఞను మీరావో, ఏ ఆజ్ఞను మీరి తిరుగుతున్నావో ఆ ఆజ్ఞను మేరక ఆజ్ఞకు లోబడి ప్రార్థన చేసినప్పుడు ఖచ్చితంగా మన జీవితంలో మేలు చేస్తాడు. మొదటి మాటగా చెప్తున్నాడు, శ్రమ కలుగక మునుపు నేను త్రోవ విడిచి తిని గాని ఇప్పుడు నీ వాక్యమే నన్ను బ్రతికిస్తుంది. ఇప్పుడు నీ వాక్యమును అనుసరించి నేను నడుస్తున్నాను. కష్టాలు వచ్చాయి, సమస్యలు వచ్చాయి, బాధలు వచ్చాయి, ఇబ్బందులు వచ్చాయి, అవమానాలు వచ్చాయి, నిందలు వచ్చాయి. నీ ప్రవర్తన ఫలితాలు మారాలి. మారకుండా నీ ప్రవర్తన ఫలితాల్లో మార్పు రాకపోతే నీ జీవితం శూన్యంగా ఉంటది. దావీదు చాలా ప్రార్థనా పరుడు. పొలపు గట్ల మీద పాటలు రాసుకుంటూ వాటిని పాడుకుంటూ ఒక గిటార్ ఒకటి తీసుకుని వాటిని పాడుకుంటూ తన జీవితాన్ని కొనసాగిస్తున్న దావీదు పిల్లరా, ఒకప్పుడు ప్రభువా అని పిలిచి ఒకప్పుడు దేవుని మీదే ఆశ పెట్టుకున్న దావీదు జీవితంలో చిక్కు సమస్య వచ్చి పడినప్పుడు దావీదు కృంగిపోలేదు. దావీదు అంటాడు కదా, నిత్యము నీ సన్నిధి కాంతిని నేను చూచున్నట్లు నాకు కృప చూపమంటాడు. నీ సన్నిధి కాంతి నేను అనుభవించున్నట్లు నాకు సహాయం చేయమంటాడు. నిత్యము నీ ముఖదర్శనం చూడాలని ఉందయ్యా అని ప్రభువుని ప్రార్థన చేస్తాడు. ఈ దినాలలో నువ్వెందుకు వెనకబడిపోతున్నావంటే ప్రార్థన చేయలేక, ప్రార్థనలో గడపలేక, ప్రార్థనలో నువ్వు నిలకడగా ఉండలేక వెనకబడిపోతున్నావు. ప్రార్థనలో నిలకడగా లేనందున నీవు ఆజ్ఞలను మితిమీరుతున్నావు, ఆజ్ఞలను అనుసరించకుండా నడుస్తున్నావు. నీ కుటుంబంలో శోధనని తెచ్చుకుంటున్నావు, కుటుంబంలో సమస్యను తెచ్చుకుంటున్నావు, దేవుని కృపకు దూరం అవుతున్నావు. వాక్యం సెలవిస్తుంది, అన్ని బాగున్నప్పుడు అందరం ప్రార్థన చేస్తాం, ఏమీ బాగోలేనప్పుడే నాకు ఇది మేలు చేయి ప్రభువా అని బ్రతిమలాడతాం. కానీ మనం దేవుని బిడలం గనుక అన్ని బాగున్నా బాగోకపోయినా మన తండ్రిని మనం ఆరాధించవలసిన వారమే ఉన్నాం, మన తండ్రిని మనం సేవించవలసిన వారమే ఉన్నాం, మన తండ్రిని మనం గణపరచవలసిన వారమే ఉన్నాం, మన తండ్రిని మనం కీర్తించవలసిన వారమే ఉన్నాం. హల్లెలూయా. మీరు చూడండి, పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో 119వ కీర్తన, అదే కీర్తన 74వ వాక్యంలో కూడా ఒక మాట ఉంటది. 74, నీ వాక్యము మీద నేను ఆశ పెట్టుకుని ఉన్నాను, నీ యందు భయభక్తులు గలవారు నన్ను చూసి సంతోషిస్తారంట. నీ వాక్యం మీద నేను ఆశ పెట్టుకుని ఉన్నారు. నీ ఆశ అంతా దేవుని వాక్యం మీద ఉండాలి. నీ ఆశ అంతా దేవుడు ఏం మాట్లాడతాడు అన్న
ఆలోచన ఆ ప్రక్రియ మీద ఆధారపడి ఉండాలి. అప్పుడంట ఆ నీ యందు భయభక్తులు కలిగిన వారు నన్ను చూసి సంతోషపడతారు. నీ తోటి విశ్వాసులు నిన్ను చూసి సంతోషపడతారు. నీ కుటుంబ సభ్యులు నిన్ను చూసి సంతోషపడతారు. నీ పిల్లలు నిన్ను చూసి సంతోషపడతాడు. నీ భర్త నిన్ను చూసి సంతోషపడతాడు. నీ భార్య నిన్ను చూసి సంతోషపడుతుంది. దేవుని వాక్యానికి నువ్వు లోబడకుండా నీ ఇష్టానుసారంగా బ్రతికేస్తూ దేవుని వాక్యానికి లోబడకుండా ప్రార్థనా జీవితాన్ని పోగొట్టుకొని నువ్వు తిరుగుతూ ఉంటే ఈరోజు బాగానే ఉంటది, రేపటి దినాన నీవు ఆయన వాక్యమును ఆయన నుండి దూరం అయిపోతావు. చూడండి, యేసుక్రీస్తు ప్రభు భూమి మీద సంచరిస్తున్న రోజుల్లో మర్తలేని మరియా మార్తా ఇంటికి వెళ్ళాడు. వెళ్ళినప్పుడు మార్త విస్తారమైన పనులు పెట్టుకొని ఆమె ఆ పని చేస్తూ ఉంది. ఆమె చేసే పరిచర్య కూడా గొప్పదే, కానీ అక్కడ మొదటి స్థానం ప్రభువుకి ఇవ్వలేక మొదటి స్థానం పనికిచ్చింది. ఎప్పుడైతే పనికిచ్చిందో మార్త ఆ పని ఆమె చేస్తూ ఉండగా తన అక్క అయిన మరియా ప్రభు పాదాల దగ్గర కూర్చొని ఉండుట చూచి దేవుని మీదే వచ్చి మాట్లాడడం ప్రారంభిస్తుంది. ప్రభువుకే చెప్తుంది, ప్రభువా నీకు చింత లేదా? నేను ఒక్కదాన్నే కష్టపడుతున్నానని, నాకు కొంచెం సహాయం చేయమని నా సహోదరికి నువ్వు చెప్పవా? నీకు చింత లేదా? నీకు బాధ లేదా అని ప్రభువునే క్లాసులు పీకింది. అప్పుడు ప్రభు అంటాడు, మార్తా, విస్తారమైన పనులను గూర్చి నువ్వు తొందరపడుతున్నావు, అవి ఉపయోగమే, కానీ అవి సెకండ్ స్టెప్. అది కానీ మరియ మాత్రం ఉత్తమమైన దాన్ని ఎంచుకుంది. నేను ఏం మాట్లాడతానా అని, నేను ఏం పలుకుతానా అని నా వైపే తన ఆశలన్నీ పెట్టుకుంది. నా మాటల మీద లక్ష్య పెట్టింది. నువ్వు విస్తారమైన పనులు పెట్టుకున్నావు గాని అవి ఏవి నన్ను సంతోషపరచవు. ఒకవేళ అవి నన్ను సంతోషపరిచినను నీవు మాత్రము వాటి వల్ల తృప్తి పొందవు. మీరు గమనించండి, మనము దేవుని సన్నిధికి వచ్చినప్పుడు దేవుని మీద ఆలోచన ఉండాలి, దేవుని మాటల మీద ఆలోచన ఉండాలి, వాక్యం మీద మనం దృష్టి ఉండాలి. వాక్యం మీద మనం దృష్టి ఉండక వేరే వాటి మీద మనం దృష్టి పెడితే మన జీవితాలు పాడైపోతాయి. మన బ్రతుకుల్లో ఆయన కృప దూరం అయిపోతుంది. మనం చేసే మేజర్ మిస్టేక్ ఏంటంటే దేవుని మందిరానికి వస్తాం, దేవుని మందిరానికి వచ్చిన మన జీవితంలో దేవుని కార్యాలు ఉండవు. కారణం ఏంటి అంటే ఆయనకి నచ్చినట్టుగా, ఆయన వాక్యానికి లోబడినట్టుగా మనం నడవము. ఎట్లా నడుస్తాము అంటే మన చిత్తానుసారంగా, మన ఆలోచనానుసారంగా, మన ప్రక్రియ పరంగా మనము నడుస్తాం. అక్కడ ప్రభు బాధపడుతున్నాడు. నిన్ను మెచ్చి నచ్చి నీ గురించి ఒక తలంపులు కలిగిన వ్యక్తి నీకు ఓ మంచి జీవితాన్ని ఇవ్వాలనుకుంటున్నప్పుడు, నీ కుటుంబాన్ని దీవించాలనుకుంటున్నప్పుడు, నేను ఆశీర్వదించాలనుకుంటున్నప్పుడు నీవు తన మాటలు వినాలని తపన పడిపోతాడు. నీవు తన మాటలు వినాలని ఆశపడతాడు. పిల్లరా, భర్త పగలంతా పనిచేసి వచ్చి ఇంటికి వచ్చాక భార్యను అంటాడు, మీరు గమనిస్తే ఆ సంభాషణ క్రీస్తు ప్రభువుకు మనకు సమీపంగా ఉంటుంది. ఓ రోజు ఓ యజమానుడు ఉదయాన్నే డ్యూటీకి వెళ్ళి సాయంత్రానికి ఇంటికి వచ్చాడంట. ఇంటికి వచ్చి భార్యతో చెప్తున్నాడు, కొత్తగా పెళ్ళయి చెప్తున్నాడు, మాయ్ పోయి నీళ్లు పెట్టు అనగానే ఈ అమ్మాయి పోయి నీళ్లు పెట్టింది. ఫ్రెష్ అప్ అయ్యారు, వండుకున్నది ఓ ముద్ద తిన్నారు, రెస్ట్ తీసుకున్నారు. ఉదయాన్నే లేచాడు, డ్యూటీకి వెళ్ళిపోయాడు. కొన్ని రోజుల తర్వాత అతనికి ఒక బాబు పుట్టాడు. బాబు పుట్టినప్పుడు వాడిని తయారు చేయడానికే, వాడికి స్నానాలు చేపించడం, వాడికి పరిచర్య చేయడానికే ఈ తల్లికి సమయం అంతా అక్కడే అయిపోతుంది. అట్లా ఒక 2-3 పిల్లలు పుట్టిన తర్వాత ఆ భర్త అంటాడు, అమ్మా కొద్దిగా నీళ్లు పెట్టు, అలసిపోయి వచ్చానంటే ఆ భార్య అంటది, ఈ పిల్లలతోనే ఏగలేక చేస్తున్నాను, నువ్వు పెట్టుకొని చేసుకోవచ్చు కదా అని అంటది. మీరు ఇక్కడ గమనించాలి ఏమనంటే పిల్లరా, ప్రారంభంలో ఆ భర్తకి ఆ భార్యకు మంచి ఒడంబడిక ఉంది. మధ్యలో పిల్లలు లాంటి సమస్యలు వచ్చిన తర్వాత
పిల్లల్ని కనకూడదని నేను అనట్లేదు, కానీ పిల్లలు లాంటి సమస్య వచ్చిన తర్వాత ఈమె భర్తతో గడిపే సమయాన్ని పోగొట్టుకుంది. ఈరోజు కష్టాలు వచ్చాయని, నిందలు వచ్చాయని, అవమానాలు వచ్చాయని, సమస్యలు వచ్చాయని, ఇబ్బందులు కలుగుతున్నాయని దేవుని సన్నిధిలో నీకున్న ఆ మొదటి ప్రేమను దూరం చేసుకుంటున్నావు. నా ప్రభు అదే అంటున్నాడు, ప్రారంభంలో ప్రార్థన చేశావు, ప్రారంభంలో అందరికంటే ముందు మందిరానికి వచ్చావు, ప్రారంభంలో నన్ను ప్రియమైన వ్యక్తిగా ఎన్నుకున్నావు, కానీ రాను రాను నువ్వు నాకు దూరం అయిపోతున్నావురా, నువ్వు నాకు దూరంగా ఉంటున్నావు, ఒకసారి నా దగ్గరికి రా, నాతో కొంచెం సమయం కేటాయించు, గడుపు, ప్రార్థన చేయి అని ప్రభు పిలుస్తుంటే మనము ఆయన ఊహకు అందని రీతిగా లోకమనే ఆటలో పరిగెత్తుతున్నాం. గమనించండి, శుభవేళ నా ప్రభు సెలవిస్తున్నాడు. గత రాత్రి దేవుడు మాట్లాడిన అద్భుతమైన మాట, నీ వాక్యం మీద నేను ఆశ పెట్టుకున్నాను, నీ యందు భయభక్తులు గలవారు నన్ను చూసి సంతోషించెదరు అని భక్తుడు ఏ విధంగా అయితే మాట్లాడాడో గత రాత్రి ప్రభు అంటాడు, నా పని నిమిత్తము నేను మిమ్మల్ని పిలుచుకున్నాను, ఆ పనిలో మిమ్మల్ని యోగ్యులుగా చేయాలని తలంచుచున్నాను, ఆ యోగ్యత కలిగిన స్థాయిని మీరు పోగొట్టుకొనుడి అన్నాడు. చాలాసార్లు యోగ్యత అనేది అన్ని క్వాలిటీస్ ఉన్నోళ్ళకే వస్తుంది, కానీ లేఖనాలు పరిశోధిస్తే మనం దేవుని దగ్గర కూర్చొని మనం చదువుకోవాల్సిన పని లేదు, పిహెచ్డీలు చేయాల్సిన పని లేదు, డిగ్రీలు చదవాల్సిన పని లేదు. ప్రభు పాదాల దగ్గర కూర్చొని ఆయన పాదాల మీద నీవు పడి ప్రార్థన చేసుకొని ఆయన పాదాల దగ్గర నువ్వు బ్రతకగలిగితే అద్భుతకరంగా నీ జీవితం మార్చబడుతుంది. అందుకే అంటాడు మొదటి మాట, శ్రమ కలుగక మునుపు నేను త్రోవ విడిచి తిరిగి తిని గాని ఇప్పుడైతే నీ వాక్యం మీద నేను ఆశ పెట్టుకున్నాను, వాక్యాన్ని అనుసరించి నడుస్తున్నానని భక్తుడు అంటున్నాడు. పిల్లరా, మీరు గాని చూస్తే అక్కడ అంటాడు, నేను నీ ఆజ్ఞల యందు నమ్మిక ఉంచాను, ఆ ఆజ్ఞల యందు నమ్మిక ఉంచుట వలన నాకు మంచి వివేచన కలిగింది, మంచి జ్ఞానం కలిగింది, మంచి తలంపులు కలిగింది, నేను మంచిగా ఉన్నాను, వర్ధిల్లుతున్నాను అనే మాటలు ఇక్కడ కీర్తనాకారుడు రాస్తాడు. రెండో మాట, నీ వాక్యం మీద నేను ఆశ పెట్టుకొని ఉన్నాం. చాలా వాటి మీద మనకు ఆశలు ఉంటాయి, చాలా వాటి మీద మనకు కోరికలు ఉంటాయి. పిల్లలు ఉద్యోగాలు రావాలని, పిల్లల జీవితాల్లో మేలు కలగాలని, భర్తకు ప్రమోషన్స్ రావాలని, ఇది కావాలని, అది కావాలని, మంచి ఇల్లు కట్టుకోవాలని చాలా ఆశలు ఉంటాయి. కానీ అవేవి నేను పరలోకానికి తీసుకెళ్ళవు. కానీ ఒక్కటే ఆశ, అదేంటో తెలుసా? ఏ విధము చేతనైనను నా ప్రభు సన్నిధి నుండి నేను దూరం అవ్వకూడదు. ఆయన వాక్యం మీదే నాకు ఆశ, ఆయన సన్నిధి మీదే నాకు ఆశ ఉండాలని నువ్వు అనుకొని ప్రార్థన చేసినప్పుడు ఖచ్చితంగా నీ జీవితంలో సర్వశక్తివంతుడైన దేవుడు మేలు చేస్తాడని సేవకుడుగా విశ్వసిస్తున్నాను. మూడో మాట చూద్దాం పరిశుద్ధ లేఖనాల్లో. ఈ శుభవేళ మూడో మాట మనం చదువుకుందాం. 119వ కీర్తన 89వ వాక్యం. ఇక్కడ ఏమని రాస్తాడు? నీ వాక్యము యెహోవా, నీ వాక్యము ఆకాశమందు నిత్యము నిలకడగా ఉంటుంది. నిత్యము నిలకడగా ఉంటుంది. దేవుని వాక్యం మారదు, మనం మారిపోతాం, పరిస్థితులకు అనుగుణంగా మారిపోతూ ఉంటాం. అయితే దేవుని వాక్యం మార్పు చెందదు. మారని మాటలు, మార్పు చెందని మాటలు. కనుక ఈ లైవ్ వీక్షిస్తున్న వారు ఒకసారి జ్ఞాపకం చేసుకోండి, దేవుని వాక్యము ఎప్పటికీ మారదు. అది మార్పు లేనిది, మారనిది. వాక్యము మారదు. వాక్యం ఎందుకు మారుతుంది? మనం మారుతాం కొన్నిసార్లు, పరిస్థితులకు అనుగుణంగా, సమయ అనుగుణంగా, మన స్టేటస్ కి అనుగుణంగా కొన్నిసార్లు మారిపోతాం. డబ్బు ఉంటే ఒకలాగా, డబ్బు లేకపోతే ఒకలాగా మారిపోతూ ఉంటాం. కానీ వాక్యం అటువంటిది కాదు. నీ వాక్యము నిత్యము నిలకడగా ఉంటది, నిత్యము నిలకడగా ఉంటది, ఒకేలాగా ఉంటది. యెహోవా, ఆకాశమందు నీ వాక్యము నిత్యము నిలకడగా ఉంటది. నిత్యము ఆకాశం ఎట్లా ఉంటదో అట్లాగే నీ వాక్యం ఉంటది. మనం మార్పు చెందుతాము, కానీ మనం మారిపోతూ ఉంటాం, కానీ వాక్యం మార్పు చెందదు. ఎందుకంటే అది నిత్యము నిలకడగా ఉండే వాక్యము,
అది మనలను జీవింపజేసే వాక్యము, అది మనలను బ్రతికించే వాక్యము, అది మనలను దేవుని దగ్గరికి నడిపించే వాక్యము. నీ వాక్యము వెల్లుడి అగుటతోనే వెలుగు కలుగుతుంది అంటాడు భక్తుడు. నీ వాక్యము వెల్లడి అవుతూ, నీ వాక్యం విడుదల అవుతూ ఉండగానే అది నాకు వెలుగునిస్తుంది, వెలుగు కలుగు చేస్తుంది. దేవుని వాక్యము ఆ రెండంచులు కలిగిన ఖడ్గం వంటిది. ఆ వాక్యం విడుదలవుతూ ఉండగానే నీలో ఒక పరివర్తన, మార్పు కలుగు చేస్తుంది. వాక్యము నీకు బోధింపబడుతూ ఉండగానే నువ్వు మారాలి, మార్పు కలగాలి. ఎందుకంటే వాక్యము ఎప్పుడు ఒకేలాగా ఉంటుంది. వాక్యం మనుషులకు అనుగుణంగా, మనిషి యొక్క స్టేటస్కి అనుగుణంగా మారదు. ఎందుకు మారుతుంది? వాక్యము మారనిది, మార్పు చెందనిది. అది జీవము కలిగిన దేవుని మాట. అది మారదు. కనుక మనం మారుతాం. ఈ సంఘం కాబట్టి ఇంకో సంఘం, ఇంకో సంఘం కాబట్టి ఇంకో సంఘం అని మారిపోతూ ఉంటాం, కానీ దేవుని వాక్యం మారదు. మన ప్రభువు మారడు. ఆయన పరిశుద్ధుడు, ఆయన పాపము లేనివాడు, పాపమంటని వాడు, ఆయన జనరహిత, పాపమును అనుమతించని వాడు. కనుక మీ ఆధ్యాత్మిక జీవితంలో ఈ లైవ్ వీక్షిస్తున్న, ఈ వీడియోను వీక్షిస్తున్న దేవుని బిడలరా, ఒకసారి జ్ఞాపకం చేసుకో. దేవుని వాక్యం మీద నిన్ను నీవు స్థిరపరుచుకుంటే, దేవుని వాక్యం మీద నిన్ను నీవు కట్టుకుంటే, దేవుని వాక్యం మీద నిన్ను నీవు నిలబెట్టుకుంటే నీ జీవితం దీవెనకరంగా ఉంటుంది, నీ జీవితం ఆశీర్వాదకరంగా ఉంటుంది. నీ బ్రతుకుల్లో దేవుడు మేలు చేస్తాడు. నీ జీవితంలో ప్రభు గొప్ప కార్యాలు చేస్తాడు, ఆశీర్వదిస్తాడు. ఎందుకంటే ఆయన పిలిచి, పెంచి, పోషించి నమ్మకముగా ఉన్నవారిని ఆశీర్వదించు దేవుడు. నేను ఎవని యందు నిలిచి ఉందునో వాడు బహుగా ఫలిస్తాడని యోహాను సువార్త 15:5 రాస్తాడు కదా. మనం ఎవరి యందు నిలిచి ఉన్నామో వాడు ఆ నిలిచి ఉన్న వ్యక్తి మనలను బహుగా ఫలింపజేస్తాడు. వాక్యము నిత్యం ఒకేలాగా ఉంటది. నేను మీ మధ్య నడుస్తానన్నాడు, మీకు తోడై ఉంటానన్నాడు, మీరు నా ప్రజలై ఉన్నారంటున్నాడు. దేవుడు మన మధ్య నడిచే దేవుడు, మనకు తోడై ఉండే దేవుడు. దేవుడు మనం ఆయన ప్రజలమై ఉన్నాము. కనుక ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. భయపడవద్దు, నమ్మిక ఉంచు, దేవుడు కార్యం చేస్తాడు. భయపడుట వలన ప్రయోజనం లేదు, భయపడుట వలన ఏమీ సాధించలేవు. కానీ ఈ జీవితం సాఫీగా ముందుకు వెళ్ళాలంటే మనము దేవుని కాపుదల క్రింద ఉండాలి. దీన మనసు అనే వస్త్రాన్ని ధరించుకోవాలి. ఆ వస్త్రము ధరించుకొని ప్రభు సన్నిధిలో బుద్ధి గలవారమై ప్రార్థనలు చేయుటకు మెలకుగా ఉండాలి, బుద్ధి కలిగి ఉండాలి. సుబుద్ధి కలిగిన వారమే గాక, సొంత బుద్ధి మీద ఆధారపడే వారిని గాక, ఓ మంచి బుద్ధి కలిగి ప్రభు సన్నిధిలో ప్రార్థనలు గడిపినప్పుడు సర్వశక్తివంతుడైన దేవుడు నిన్ను నన్ను దీవిస్తాడు. పిల్లరా, 4వ మాట మీకు తెలియజేస్తాను. 3వ మాట, ఆయన వాక్యము ఆకాశమందు నిత్యము నిలకడగా ఉంటదన్నాడు. 4వ మాట, నేను నీ వాక్యమును అనుసరించినట్లు దృష్ట మార్గములన్నిటిలో నుండి నా పాదములను తొలగించుచున్నావు అని అంటాడు. 119 101 101వ కీర్తన 101వ మాట, 119వ కీర్తన 101వ మాట. నేను నీ వాక్యమును అనుసరించున్నట్లు దృష్ట మార్గము అన్నిటిలో నుండి నా పాదములను తొలగించుకొనుచున్నాను. దేవుని వాక్యం వింటున్నప్పుడు నువ్వు పాపం చేస్తే అక్కడ ఆ వాక్యం నిన్ను గద్దిస్తుంది. దుష్టక్రియలన్నిటినీ అది నీకు జ్ఞాపకం చేస్తుంది. నువ్వు ఇది తప్పు చేశావు, నువ్వు ఇట్లా ఉన్నావు, అట్లా ఉన్నావని. దేవుని వాక్యము అద్దం వంటిది, అద్దం వంటిది. అద్దం ముందుకు వెళ్ళినప్పుడు మన ముఖం మనకే ఎట్లా కనబడుతుందో అలాగే దేవుని వాక్యము దగ్గరికి వచ్చినప్పుడు, బైబిల్ చదువుతూ ఉన్నప్పుడు, దేవుని వాక్యమును ధ్యానిస్తూ ఉన్నప్పుడు మనలోని లోపాలు, మనలోని పాపాలు, మనలోని ఆ తప్పిదములు, మనలోని ఆ జారిపోయే స్వభావాలు అన్ని మన ముందు కనబడిపోతాయి. ఆ వాక్యం మనల్ని సరిచేస్తుంది. ఎందుకంటే మారనిది, మార్పు చెందనిది మహోన్నతుడైన దేవుని మాట. హల్లెలూయా. పిల్లరా, మీరు గమనిస్తే ఆయన వాక్యమే శరీరధారి అయి ఈ భూమి మీదకి, కృపాసత్య సంపూర్ణునిగా ఈ భూమి మీదకి వచ్చింది. శరీరధారి అయి వచ్చింది. మనలోని లోపాలను అది బయటకి
పారద్రోలుతుంది, మనకు తెలియపరుస్తుంది, నువ్వు ఇది చేస్తున్నావు అంటది. కనుక ఆయన వాక్యం మీద మనం దృష్టి పెట్టాలి, ఆయన మాటల మీద దృష్టి పెట్టాలి. నిన్ను అడుగు వాని కిమ్ము, నీ ముఖము త్రిప్పుకొనవద్దన్నాడు. మత్తయి సువార్త 5లో అంటాడు, నిన్నెవడైనా ఏదైనా అడిగితే వాడికి అది ఇవ్వు. అదే ప్రభు నేర్పించిన ఓ మంచి మార్గం. నిన్ను ఎవడైనా ఏదైనా అడిగితే అది వాళ్ళకి ఇవ్వు. ఇది మనం చెయ్యం, కానీ వాక్యం ఏమంటుంది? నిన్నెవడైనా ఏదైనా అడిగితే అది వానికి ఇవ్వు. మనం ఇస్తామా అంటే మనమేమో వాళ్ళని చూసి ముఖాన్ని త్రిప్పుకుంటాం. ఎవరైనా సహాయాన్ని అర్జించినప్పుడు ఆ సహాయం చేయడానికి చాలా ఆలోచిస్తాం. ఇక్కడ వాక్యాన్ని అతిక్రమిస్తున్నట్టే కదా. ధైర్యంగా ఉండు, ఇదొక ఆజ్ఞ. మరి ఆజ్ఞను అతిక్రమిస్తున్నాగా అధైర్యపడిపోతూ ఉంటాం. బలము కలిగి ఉండు, ఇదొక ఆజ్ఞ, బలహీనపడిపోతూ ఉంటున్నాం. ఆజ్ఞను అతిక్రమిస్తున్నాం కదా. ఏ అపాయము నీ దరిదాపుల్లోకి రాదు, వీటిని పాటిస్తున్నావా? ఆలోచించే. భయపడుకు అన్నాడు, కానీ భయపడిపోతున్నాగా. ఆజ్ఞను అతిక్రమిస్తున్నావు, ఆలోచించే. దేవుని సంగమా, ఈ మధ్యాహ్న కాలపు వేళ వాక్యము సెలవిస్తుంది, ఇదిగో నీ వాక్యము అనుసరించి నేను నడుచుకుంటున్నప్పుడు దృష్ట మార్గమునన్నిటిలో నుండి ఈ వాక్యము నా పాదములను తొలగిస్తుంది అంటున్నాడు భక్తుడు. నీ పాదాలు తొలగించబడాలంటే, నీ పాదాలు వేరుపరచబడాలంటే, నీవు దీవించబడాలి అంటే దేవుని వాక్యము నీడలో నీ జీవితాన్ని కట్టుకోవాలి. అట్లా కట్టుకున్నప్పుడు దీవించబడతావు, ఆశీర్వదించబడతావు. నా మాటలు ముగించడానికి వస్తున్నాను. 5వ మాట చదువుదాం. 119వ కీర్తన 103వ వాక్యం. నీ వాక్యములు నా జీహకు ఎంతో మధురములు, అవి నా నోటికి తేనె కంటే తీపిగా ఉంటదంట. నీ వాక్యము నా జీహకు ఎంతో మధురములు, అవి నా నోటికి తేనె కంటే తీయగా ఉంటది. దేవుని మాటలు వాక్యానుసారంగా జీవిస్తున్నప్పుడు ఏ మాట మాట్లాడాలన్నా వాక్యమే వస్తుంది. ఏ మాట మాట్లాడాలన్నా వాక్యమే మాట్లాడతాం. వేరే మాటలు మాట్లాడలేం, మన నోట్లో అవి రావు. ఎందుకంటే మనం వాక్యపు నీడలో బ్రతుకుతూ ఉన్నప్పుడు, వాక్యపు నీడలో జీవితాన్ని కట్టుకుంటూ ఉన్నప్పుడు వాక్యమే మన నోట నుండి రూఢిపరచబడుతూ ఉంటది. వాక్యమే ఎంత లోకానుసారమైన మాటలు మాట్లాడాలనుకున్నా మాట్లాడలేం. కారణం వాక్యమును అనుసరించి నడుస్తున్నాం గనుక ఆ వాక్యమే మనలను బ్రతికిస్తుంది. ఆ వాక్యపు వచనములే మన జీవితములో మనలను తృప్తిపరుస్తుంది. పిల్లరా, ఈ మధ్యాహ్నపు వేళ వాక్యం సెలవిస్తుంది, ఆయన వాక్యానుసారమైన జీవితం, ఆయనలాగా మనం బ్రతకడానికి ప్రయత్నించేద్దాం. ఎవరికి ఎవరు పరిశుద్ధులు కాదు, ఎవరికి ఎవరు నీతిమంతులు కాదు, కానీ ప్రయత్నిస్తూ జీవితాన్ని కొనసాగితే ఏదో ఒక రోజు ప్రభు యొక్క నీడలో వచ్చేస్తాం. ప్రభు యొక్క ఆ మార్గంలో ప్రయాణం చేసే మంచి అలవాటు కలిగి జీవిస్తామని లేఖనాల ద్వారా మీకు తెలియజేస్తున్నాను. నీతిమంతుడైతే విజ్ఞాపన యందు బాహుబలము గలవాడై ఉంటాడంటే, విజ్ఞాపన యందు మంచి బలము కలిగిన వాడై ఉంటాడని యాకోబులో రాస్తాడు. నీతిమంతుడిగా నువ్వు మారినప్పుడు విజ్ఞాపన చేసే విషయంలో బలాఢ్యుడుగా ఉంటావు, విజ్ఞాపన చేసే విషయంలో బలము కలిగి ఉంటావు. యెహోవా యొక్క కృప, ఆయన యొక్క కటాక్షము నిత్యముని కలుగుతుంది. ఆ కటాక్షము, ఆ కృప కలిగినప్పుడు నిన్ను నీవు మరుగు చేసుకోవు, నిన్ను నీవు దేవునికి బయలుపరుచుకుంటావు. మనుషులకు మరుగవ్వాలి, దేవుని ఎదుట మనం బయలుపరచబడాలి. దేవుని ఎదుట మనం బయలుపరచబడితే మనుషులకు మరుగైపోతాం. మనుషుల ఎదుట బయలుపరచబడితే దేవుని సన్నిధిలో, దేవుని ఎదుట మరుగైపోతాం. పిల్లరా, 4 మాటలు నేను మీకు తెలియజేశాను. మొదటి మాట పరిశుద్ధ లేఖనాల్లో ఇదే 119వ కీర్తనలో 67వ వచనములో, శ్రమ కలుగుక మునుపు నేను త్రోవ విడిచాను, ఇప్పుడైతే నీ వాక్యమును అనుసరించి నడుస్తున్నానంటాడు అక్కడ భక్తుడు. 2వ మాట చూస్తే నీ వాక్యం మీదనే ఆశ పెట్టుకుని ఉన్నానంటాడు. నీ వాక్యం మీద నాకు ఓ మంచి ఆశ గలదు అంటాడు. 81వ వచనం చదవండి ఒకసారి. 81వ వచనాన్ని చదవండి. నీ రక్షణ కొరకు నా ప్రాణము సొమ్మసిల్లుచున్నది, నేను
నీ వాక్యం మీద ఆశ పెట్టుకుని ఉన్నాను. నీ రక్షణ కొరకు నా ప్రాణం సొమ్మసిల్లుతుంది. రక్షణ కొరకు నా ప్రాణం సొమ్మసిల్లుతుంది అంటున్నాడు. ప్రియులారా, నీ వాక్యం మీద ఆశ పెట్టుకున్నాను. దేవుని మాటల మీద ఆశ పెట్టుకోవాలి, ఆలోచన కలిగి జీవించాలి. ఈ కొద్దిపాటి జీవితంలో, ఈ కొద్దిపాటి బ్రతుకులో కోపాలు, ద్వేషాలు, పగలు, ఈర్షలు, అవమానాలు, నిందలు ఏంటి? ప్రభు యొక్క చిత్తమును నెరవేర్చుటకు భూమి మీదకి వచ్చావా, లేదా నీ చిత్తాన్ని నువ్వు జరిగించుకోవడానికి లోకానికి వచ్చావో ప్రశ్నించుకోవలసిన పరిస్థితి ఈనాడు నీకు వచ్చింది. దేవుని సంగమా, ఈ శుభవేళ నా ప్రభు తెలియజేస్తున్నాడు, నీ వాక్యం మీద నేను ఆశ పెట్టుకుని ఉన్నాను. నీ యందు భయభక్తులు గల వారందరూ నన్ను చూసి సంతోషపడతారు. నువ్వు వాక్యానుసారంగా నడుస్తూ ఉండే అందరూ నిన్ను చూసి సంతోషిస్తారు. నువ్వు వాక్యానుసారంగా జీవిస్తూ ఉంటే అందరూ నిన్ను చూసి ఘనపరుస్తూ ఉంటారు. అందరూ నిన్ను చూసి పొగుడుతూ ఉంటారు. అందరూ నిన్ను చూసి నీ వలె మారాలని వారి స్థితిగతులను మార్చుకుంటూ ఉంటారు. కనుక ఈ శుభవేళ ప్రభు సెలవిస్తున్నాడు, ఆయన మాటల మీద దృష్టి పెడదాం. ఆయన మాటల మీద దృష్టి పెట్టినప్పుడు ఆయన మన ప్రార్థన అంగీకరించి మనలను స్వస్థపరుస్తాడు, బాగు చేస్తాడు, మన జీవితాల్లో మేలు చేస్తాడు, మన కుటుంబాలని కడతాడు. మనం అడిగినది ప్రభు ఇస్తాడు. హిజ్కియాను చూడండి పిల్లరా, ఇంకా చనిపోతాడు అన్నప్పుడు గోడ తట్టుకు తిరిగాడు. ఆయన మాటల మీద ఆనుకున్నాడు. ఆయన మాటల మీద ఆనుకొని ప్రార్థన చేస్తున్నాడు. 15 సంవత్సరాల ఆయుష్ను తిరిగి పొందాడు. ఎంతలా దేవుని మనస్సును అర్థం చేసుకుని ఉంటాడు, ఎంతలా దేవుడు సైతం కరిగిపోయేటట్టు ప్రార్థన చేసి ఉంటాడు. కనుక ఈ శుభవేళ, మధ్యాహ్న కాలపు వేళ మీ అందరికీ తెలియజేస్తున్నాను, ఆయన మాటల యందు నిలకడగా ఉందాం. ఆయన మాటలను నేర్చుకునే విషయంలో అజాగ్రత్తగా ఉండక జాగ్రత్త పడదాం. మనము మన జీవితాలను ప్రభువుకు అప్పగిద్దాం. ఇక్కడ రాసినట్టు, నీ వాక్యము ఆకాశమందు నిత్యము నిలకడగా ఉన్నదని భక్తుడు చెప్పినట్టు ఆ వాక్యాన్ని జాగ్రత్తగా పట్టుకుందాం. ఆ వాక్యపు నీడలో పెంచబడదాం. ఆ వాక్యపు నీడలో పెంచబడి ఒకరి యందునొకరు కరుణావాత్సల్యమును కనపరుచుకుంటూ జీవిద్దాం. అటు జీవించినప్పుడు పరిశుద్ధాత్మ కార్యాలు మన జీవితంలో జరుగుతుంది. రాకడ సమయంలో ముగింపులో ఉన్నాం. ఈ రాకడ ముగింపులో నీవు దేవునికి ప్రీతి కలిగిన వ్యక్తిగా, ప్రియమైన వ్యక్తిగా బ్రతకగలిగితే సర్వశక్తివంతుడైన దేవుడు ఈ జీవితంలో మేలు చేస్తాడు. నేను నీ వాక్యమును అనుసరించున్నట్లు దుష్ట మార్గములో నుండి నా పాదములను తొలగించుచున్నావు అన్నమాట జ్ఞాపకం చేసుకో. ఏదైనా దృష్ట మార్గాన్ని నువ్వు ఎంచుకొని ఆ మార్గంలో ప్రయాణం చేస్తున్నప్పుడు నీకు వాక్యం గుర్తుకు రావాలి. ఆ వాక్యము గుర్తుకు వచ్చినప్పుడు ఆ వాక్యములో నుండి ఆ వాక్యము నిన్ను గర్దిస్తూ ఉన్నప్పుడు ఆ త్రోవ నుండి నువ్వు బయటికి రావాలి. ఆ త్రోవ విడిచిపెట్టాలి. ఆ త్రోవలో నువ్వు ప్రయాణం చేయకుండా ప్రభు బిడ్డగా మార్చబడినప్పుడు దేవుడు దీవిస్తాడు. 5వ మాట, నీ వాక్యము నా జీవకు ఎంతో మధురిమలు, అవి తేనె కంటే తీయదనాన్ని ఇస్తుందంట. దేవుని వాక్యము తీయదనాన్ని ఇస్తుంది, తేనె కంటే మధురంగా ఉంటుందని లేఖనాల్లో సెలవిస్తున్నాడు. నీ వాక్యము నా పాదములకు దీపము, నా త్రోవకు వెలుగై ఉన్నదంటాడు 119, 105 వచనంలో. నీ వాక్యము నా పాదములకు దీపమై ఉంది, అది నా త్రోవకు వెలుగై ఉందంటాడు. బయటికి వెళ్ళినప్పుడు ప్రార్థన చేసుకోవాలి. ప్రభువా, నీ వాక్యమును నాకు తోడుగా, నీ వాక్యము నా పాదములకు దీపంగా ఉంచండి. నేను ఎక్కడ సొమ్మసిల్లకుండా, ఎక్కడ పడిపోకుండా క్షేమంగా వెళ్ళి క్షేమంగా వచ్చినట్లు నా కృప చూపమని ప్రార్థన చేసినప్పుడు ఆ వాక్యము నిన్ను కాపాడుతుందని లేఖనాలు సెలవిస్తున్నాయి. చివరి మాట, నేను నీ వాక్యం మీద ఆశ పెట్టుకుని ఉన్నానంటాడు కీర్తనకారుడు. ఆశ పెట్టుకుని ఉండాలి. ఆశ లేనిది ఏది సాధించలేం, ఆశ లేనిది ఏది జయించలేం. ఆశ ఉండాలి. దేవుని మందిరాన్ని గురించిన ఆశ ఉండాలి, దేవుని సన్నిధిని గురించిన ఆశ ఉండాలి, దేవుని పరిచర్యను గురించిన తపన ఉండాలి, దేవుని పనిలో తపన ఉండాలి, మందిరంలో పాట పాడాలనే ఆశ ఉండాలి, మందిరంలో దేవుని వాక్యాన్ని చదవాలనే తపన ఉండాలి, మందిరంలో ఏదైనా చిన్న పని దొరికితే నేను చెయ్యాలి అనే తపన పుట్టినప్పుడే నీవు స్థిరపరచబడతావు. ఈ తపన ఎవరిలో ఉంటుందో వారు దేవుని ఇంట్లో పని చేయడానికి యోగ్యులు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఆశ లేనిదే దేవుడు పరిచర్యకు పిలవడు. ఆశ పడని వాడిని పిలిచి ఆయన దుఃఖపడడు. మీరు గమనించండి, పని బాగా చేస్తూ ఉంటే
ఆ పని బాగా చేసే వ్యక్తిని మరలా మరలా పనిలో పెట్టుకుంటాం, దేనికంటే వాడు బాగా చేస్తాడని. సేవ కూడా అట్లాంటిదే. మనము దేవుని సన్నిధిని గూర్చి, దేవుని పనిని గూర్చిన ఆశ మనకుంటే ఖచ్చితంగా యజమానుడు మనలను పనిలో పెట్టుకుంటాడు. ఆ పనిలో నీవు నమ్మకంగా ఉంటే అధికమైన స్థాయినిస్తాడు. ఆ పనిలో నీవు నమ్మకత్వాన్ని పోగొట్టుకుంటే నీ స్థాయిని, నువ్వు చూస్తున్న స్థాయి అనేది నీచంగా, హీనంగా తయారవుతుంది. దేవుడు మెచ్చే స్థాయి కావాలి అనుకుంటే పనిలో నమ్మకంగా ఉండాలి. దేవుని సన్నిధి కొరకు ప్రాకులాడే నమ్మకం ఉండాలి. ప్రతిదీ ప్రభువుకు లెక్క చెప్పేటట్టు మారాలి. ప్రతి రూపాయి ప్రభువా ఇదిగో ఇది ఇట్లా చేశాను అని దేవుని సన్నిధిలో సేవకుడు కావచ్చు, పరిచారకుడు కావచ్చు, సువార్థికుడు కావచ్చు, సంఘ పెద్దలు కావచ్చు, మీకు అప్పగింపబడిన పని నమ్మకంగా చేయాలి. చేసినప్పుడు పరిశుద్ధాత్ముడు మిమ్మల్ని దీవిస్తాడు. కనుక ఈ దినము నా మాటలు ముగిస్తున్నాను. సర్వశక్తివంతుడైన దేవుడు, ఆయన వాక్యము శరీరధారిగా భూమి మీదకి, కృపాసత్య సంపూర్ణ రూపము భూమి మీదకి వచ్చింది. అది మనలను జీవింపచేయుటకు వచ్చింది. మన స్థితిగతులను మార్చుకుందాం, దేవుని సన్నిధిని ఆశ్రయిద్దాం. దేవుడు కొద్ది మాటలు దీవించును గాక. ఇంకా చాలా మాటలు ఉన్నాయి. ప్రభు చిత్తమైతే వచ్చే వారం మీకు తెలియజేస్తాను. మోకరించండి, ప్రార్థన చేద్దాం. మహాపరిశుద్ధుడు, నిత్యాశ్రయ దుర్గమైన మా తండ్రి, పరిశుద్ధ పాదాలకు స్తోత్రాలు. శుభవేళ అయా, ఈ మధ్యాహ్న కాలపు వేళ ప్రతికూల పరిస్థితులు, కరెంటు లేకపోయినాను అయా, ఇదిగో వాతావరణ పరిస్థితులను బట్టి కూడా మీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాం. మీ బిడ్డలు ఇప్పటి వరకు ఓపికగా కూర్చున్నారు. నాయనా నీకు వందనాలు తండ్రి, నీకు స్తోత్రం. ఉదయకాలం మొదలుకొని ఇప్పటి వరకు విశేషమైన కృపనిచ్చావు. బిడ్డల మీద మీ ఆత్మనుంచండి, అభిషేకించండి. నాయనా నీకు స్తోత్రాలు. ప్రతి పరిస్థితిని నాయన మార్చగలిగిన సమర్థుడవు నీవు. కనుక తండ్రి, నీ సంకల్పానుసారంగా నీ బిడ్డలతో అయా ఇదిగో నీ కార్యాలు నీ బిడ్డల జీవితాలు జరిగించమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ప్రతికూల పరిస్థితులు అయినప్పటికీ ఈ రీతిగా అయా ఇదిగో ఈ వాక్యము నీ బిడ్డలు కొందరు ప్రత్యక్షంగా వింటున్నారు, మరికొందరు రికార్డ్ రూపంలో వింటూ ఉండగా వారి జీవితాల్లో కూడా కార్యమును జరిగించి మహిమనందమని యేసు పరిశుద్ధ నామాన ప్రార్థించి అడుగుచున్నాను పరమ తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడు యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ నిత్య సావాసం ఇప్పుడు సంఘానికి సకల కోటి పరిశుద్ధులకు ప్రభు ఆత్మతోడే నడిపించును గాక. ఆమేన్. గమనించండి, ఈ రోజు రాత్రి హైదరాబాద్ పట్టణంలో ఆదివారపు ఆరాధన దైవజనరాలు ఈ దినం వాక్యము చెప్పుటకు స్పెషల్ గెస్ట్ గా మన మధ్యకు రాబోతున్నారు. కనుక ప్రతి ఒక్కరూ మీ పనులను సకాలంలో ముగించుకొని ప్రార్థనలో పాల్గొనాలని ప్రభు నామమున మీకు తెలియజేస్తున్నాను. రేపటి దినాన 3 రోజులు వరుసగా నేను వెస్ట్ బెంగాల్లో ఉంటాను. కనుక నా కొరకు మీరు ప్రార్థించాలని సేవకుడిగా మీ అందరికి తెలియజేస్తున్నాను. యథావిధిగా బుధవారం హైదరాబాద్ లో ఉపవాస ప్రార్థన ఉంటుంది, గురువారం పిడుగురాళ్ళలో ప్రార్థన ఉంటుంది, శనివారం సువార్త స్వస్థత సభ పిడుగురాళ్ళ ప్రాంతంలో ఈ సంవత్సరం ఏర్పాటు చేయడం జరుగుతుంది. కనుక యథావిధిగా కార్యక్రమాలన్నీ యథావిధిగా జరుగుతాయి. మీరందరూ ప్రార్థన చేయండి. ప్రభు కృప మీ అందరి మీద ఉండును గాక. వచ్చే నెల 8వ తారీఖు నా జన్మదిన సందర్భంగా కృతజ్ఞత కూడికను ఏర్పాటు చేస్తున్నాం. 15వ తారీఖు దేశం కోసం, రాష్ట్రం కోసం, నాయకుల కోసం, అధికారుల కోసం ప్రార్థన చేయుటకు ప్రార్థనా వీరుల సమావేశాన్ని ఏర్పాటు చేస్తున్నాం. కనుక ప్రార్థించండి, పాల్గొనండి, మీ స్నేహితులకు, బంధువులకు తెలియజేయండి. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను దీవించును గాక. గాడ్ బ్లెస్ యు. ప్రభు ఆయన కాపుదల నిత్యం మీకు తోడై ఉంచి భద్రపరిచి ఆయన పనిలో మమ్మల్ని వాడుకొని మహిమనొందును గాక. ఆమేన్. ప్రభు చిత్తమైతే మరలా కలుసుకుందాం. అంతవరకు దేవుని మహాకృప మీ అందరికీ తోడై ఉండును గాక. గాడ్ బ్లెస్ యు. బ్రదర్ బి అభిషేక్ నాయకు, నాగేశ్వరం తండా, మాచువరం మండలం, గుంటూరు డిస్టిక్. మా ఫోన్ నెంబర్ 7659018230.